హాయ్ అండి, వెల్కమ్ టు చేతి బ్లాగ్స్. ఈరోజు అక్కడ చూపించే కిచెన్స్ తయారు చేయబోతున్నాను. చూసారు కదా, ఫ్లవర్స్, పెండెంట్స్ వాటితో అండి. ముందుగా దానికి కాబోయే వైట్ బీడ్స్ కొన్ని, మల్టీ కలర్ బీడ్స్. ఇవి వేస్ట్ అయిపోతున్నాయి అనుకున్నాను కదా, కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి బాగా యూజ్ అవుతున్నాయండి. నెక్స్ట్ హార్ట్ షేప్ పెండెంట్స్ అండి. దానికి మనం కుట్టడానికి కావాల్సిన నీడిల్. ముందుగా 4 పూసలు తీసుకొని స్టార్ట్ చేయాలి. కిచెన్లకు ప్రతిదానికి 4 పూసలే మ్యాక్స్ యూజ్ అవుతాయండి. ఈ కిచెన్స్ ఇప్పుడు నేను తయారు చేయబోయే డిజైన్ కిచెన్స్ మాత్రమే కాకుండా వాల్ హ్యాంగింగ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ చూపించినట్టుగా 4 పూసలు తీసుకొని దాన్ని టైట్గా కుచ్చుకోవాలి. ఇక్కడ 4 మాత్రమే కాకుండా 6 అయినా పెట్టుకోవచ్చు. అది మనం కుట్టే విధానం బట్టి ఉంటుంది, ఐడియాని బట్టి ఉంటుంది. నాకు 4 చాలనిపించింది కిచెన్కి, సో అలానే పెట్టాను. చూసారు కదా, అలా 4 పూసలతో కుట్టేసి నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఈ లవ్ పెండెంట్ అండ్ ఆ చిన్న ఫ్లవర్ పెట్టేసి కుడదాం. దాన్ని ఈ విధంగా వెనక నుండి ముందు స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఒక బీడ్ తీసుకోవాలి. ఈ మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి దానికి మ్యాచ్ అయ్యే కలర్ అన్నమాట. సేమ్ కాకుండా ఆపోజిట్ కలర్స్ పెడితే బాగుంటుంది. సో అందులోంచి పింక్ తీసుకుందాం. ఒక 3 తీసుకొని క్రిస్టల్స్ అండి, 3 పింక్ క్రిస్టల్స్ తీసుకొని, గ్రీన్ అండ్ పింక్ మ్యాచింగ్ బాగానే ఉంటుంది కదా, సో నేను అది తీసుకున్నాను. ఒక వైట్, నెక్స్ట్ పింక్ క్రిస్టల్ అండి. సేమ్ అలానే కుట్టాలి. దీనికి ముళ్ళు వేయాల్సిన అవసరం ఏం లేదండి, స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే 1 by 1. అలా కుట్టినాక నెక్స్ట్ ఈ లవ్ పెండెంట్ని పెట్టాలి. ఆ మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్లో కూడా క్రిస్టల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, అలా కింది వరకు లాగేసి మళ్ళీ ఒక చిన్న వైట్ పూస తీసుకోవాలి. చూసారు కదా, అలా కుట్టినాక ఈ వైట్ పూసను వదిలేసి థ్రెడ్ను పైకి, ఆ పూసను వదిలేసాక పెట్టాలి. అప్పుడు లాక్ లాగా పడిపోతుంది అన్నట్టు. అక్కడ మనం ముడి వేయాల్సిన అవసరం కూడా లేదండి, ఆ పూసను వదిలేస్తే సరిపోతుంది. అయ్యో, అది చిన్నగా అయిపోయిందండి, సో దాన్ని పక్కన పెట్టేసి 8 mm పూసని తీసుకున్నాను. చూసారు కదా, అలా పైలాగానే చిన్నగా ఉంటే బాగాలేదనిపించింది, సో అది తీసేసి 8 mm పూసని పెట్టేశాను. సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగానే పైకి అలానే వెళ్ళిపోవాలి థ్రెడ్తోని. ఒక్కొక్క పూసలోంచి మెల్లగా తీసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి అంటే కొన్ని రావన్నమాట నీడిల్కి. ఇంకొక పూసని తీసుకొని సేమ్ ఆ ఫ్లవర్ దాకా వెళ్ళాలి. ఇందులో ఇదొకటే కాకుండా మనం ఇష్టం ఉన్న డిజైన్స్ చేసుకోవచ్చండి. మోడల్స్ కూడా మన ఓన్ క్రియేటివిటీ అంతే, ఇలానే చేయాలని ఏం లేదు. ఇది నా ఓన్ డిజైన్ అన్నమాట. బ్యాగ్స్ చేసి పక్కన పడేసాను. సరే ఖాళీగా కూర్చున్నాను కదా అని కాసేపటికి ఇలా ట్రై చేద్దామని చేస్తున్నా. చూసారు కదా, అలా తీసుకొని టైట్గా లాగేసుకోవాలి పైకి. ఆ బీడ్స్ నుండి తీసాక నెక్స్ట్ ఫ్లవర్ నుండి కూడా అలానే పైకి తీయాలి. ఆ తర్వాత 4 పూసలు వస్తాయి కదా, అదిగో ఆ 4 పూసల నుండి మళ్ళీ గట్టిగా లాగాలండి, ఎందుకంటే కింద లూజ్ అయిపోతుంది కదా. మనం 8 mm పూస తీసుకున్నాం, అది లూజ్ అవ్వకుండా పైన గట్టిగా లాగేసి ముడి టైట్గా వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇవి కిట్టి పార్టీస్ కావాలి అని నాకు ఒక ఆర్డర్ వచ్చిందన్నమాట. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటారంట. సో ఒక 15 వచ్చాయి. దానికోసం అని ప్లాన్ చేస్తూ ఏదో ఒకటి చేద్దామని అనుకున్న టైంలో ఇలా అనిపించింది, సో ఇవి చేసి పెట్టేశాను. ఇంకా అలా టైట్గా లాగేసి థ్రెడ్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత బాగుంది కదా, క్యూట్గా ఉంది కీ చైన్. నెక్స్ట్ ఈ స్టీల్ రింగ్కి అందులోకి పెట్టేసి కంప్లీట్ చేసేయాలి. నేను రాఖీలు కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈ బీడ్స్తోని, చూద్దాం, టైం దొరికితే చేస్తానండి. ఇలా స్టీల్ రింగ్ పెట్టేసుకోవాలి.
ఇలా కాకుండా ఇంకొన్ని మోడల్స్ అన్నట్టుగా ట్రై చేశాను. ముందైతే ఇలాంటిది ఇంకొకటి చేసి పెట్టాను చూడండి. అది కూడా ఈ పెండెంట్స్ ఈ మోడలే కాకుండా చాలా మోడల్స్ దొరుకుతాయండి. కిచెన్ ఎంత టైట్గా వచ్చిందో చూసారా. ఈ డిజైన్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.